ఈరోజు ఇక్కడ ఉన్న మా సోదరిమణులు కానీ మా సోదరులు కానీ 10 సంవత్సరాల నుంచి వేచి చూస్తా ఉన్న రేషన్ కార్డు ఎప్పుడు వస్తుంది ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి మరి ఇబ్బంది పడి ఇక ఇయ్యరు ఆనాటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని మేము చెప్పినాము. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే రేషన్ కార్డు ఎవరికైతే లేదో వారికి ఇప్పిస్తామని మీ మనోహర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ క్రమేణా 22,000 పైచీలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మరి 70,000 మొత్తం జిల్లాలు ఇస్తే మీ మనోహర్ రెడ్డి గారు పట్టుబట్టి ఏ ఒక్కరికి కూడా మర్చిపోకుండా ఇయ్యాలని 22,900 కార్డులను ఇప్పించిన ఘనత మీ మనోహర్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఇంటింటా తిరుగుతున్నప్పుడు కానీ లేకుంటే ఎక్కడికైనా పోయినప్పుడు కానీ ఎలక్షన్ సందర్భంలో కానీ మీ ఇంట్లో ఆడపిల్ల పెళ్ళైతే ఆ పుట్టినింట్లో రేషన్ కార్డులో ఉన్న ఆమె పేరు తీసుకుపోతుండే, మళ్ళీ అత్తగారింట్లో రేషన్ కార్డులో యాడ్ చేయని వారి భర్తను వారి ఇంటి కుటుంబ సభ్యులు తిరిగి యాసాడిపోయి వాళ్ళకు ఇప్పటి వరకు కూడా ఆ రేషన్ కార్డులో చేర్చలే. కొత్త రేషన్ కార్డు కావాలి, కొత్త రేషన్ కార్డు వస్తేనే సంక్షేమ కార్యక్రమానికి మేము లబ్ధిదారుగా మేము అర్హత పొందామని ఏ ఇంటికి పోయినా ఆయన గోస ఇని ఈరోజు రేషన్ కార్డులు కావాలి మరి ఈ ప్రజాప్రభుత్వంలోనే సాధ్యపడుతుందని ఆలోచన చేసి ఇన్ని వేల మందికి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మీరందరూ ఆలోచన చేయండి. రేషన్ కార్డులు అదేవిధంగా 3,500 పైచిలుకు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న మీ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంతానికి పెద్ద దిక్కుగా ఉన్న మరి స్పీకర్ గా ఉన్న ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉన్న ఈ కార్యక్రమం 3,500 మందికి ఈరోజు నిరుపేదకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఒకసారి ఎందుకు మార్పు వచ్చిందో మార్పు రావాలని కోరిన వారికి ఈరోజు టీఆర్ఎస్ నాయకత్వం రోజు మాట్లాడుతూ ఉంటారే మార్పేడ కనబడుతున్నామని. ఆ పేదోడిని అడగమని చెప్తా ఉన్నా. పేదోడి కళ్ళలో మరి ఇల్లు ఇస్తున్నప్పుడు ఇట్లాంటి రేషన్ కార్డు ఇస్తున్నప్పుడు వారి ఆనందాన్ని చూస్తే ఆ మార్పు కనబడుతుంది. ఆ కళ్ళు లేని వాళ్ళ కబోదులకని మరి మనవి చేస్తా ఉన్నా.